హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం గ్రామ సచివాలయం జాబ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ జాబ్ అయినటువంటి వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీలో పార్ట్ బిలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి మైక్రోబయాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో, ఇందులో సబ్ టాపిక్ అయినటువంటి మెడికల్ మైక్రోబయాలజీ అనేటువంటి దాని గురించి అయితే టాప్ 50 ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఇది 22nd మోడల్ పేపర్. ఆల్రెడీ మనం 21 మోడల్ పేపర్స్ అయితే కంప్లీట్ చేసాము. 35 ఆన్లైన్ టెస్ట్లు అయితే కంప్లీట్ చేసాము. ఇవన్నీ మనం శానిటేషన్ సెక్రటరీ జాబ్స్ చేసినటువంటి క్లాసెస్. అదేవిధంగా సబ్ టాపిక్స్కి సంబంధించి డీటెయిల్డ్ థియరీ టాపిక్స్ కూడా అయితే మనం చాలా చేసాము. సో ఒకవేళ మీరు కనుక ఎవరు చూడకపోయినట్లయితే ఒకసారి ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేసేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూసేద్దాం. ది కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ టెటానస్ ఈస్. టెటానస్ అనేటువంటిది దేని ద్వారా వ్యాపిస్తుంది, దేని ద్వారా వస్తుంది? క్లాస్ట్రీడియం వెల్చి అనేటువంటి ద్వారా టెటానస్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్, ది మోడ్ ఆఫ్ స్ప్రెడ్ ఆఫ్ టెటానస్ న్యూరోటాక్సిన్ ఫ్రమ్ బ్లడ్ టు బ్రెయిన్ ఈస్. టెటానస్ అనేటువంటిది యాక్చువల్గా ఒక న్యూరోటాక్సిన్ అయితే ఇది బ్లడ్ నుండి బ్రెయిన్కి ఏ మోడ్ ద్వారా, అంటే ఏ విధంగా సంక్రమిస్తుంది, లేదా ఏ విధంగా మన జర్నల్ టెర్మినాలజీ చూసుకున్నట్లయితే రక్తం నుండి బ్రెయిన్కి ఏ విధంగా పారుతుంది అంటారు. ఏ విధంగా? క్రానియల్ నర్వ్స్ ద్వారా బ్లడ్ నుండి బ్రెయిన్కి ఈ టెటానస్ అనేటువంటి న్యూరోటాక్సిన్ స్ప్రెడ్ అవుతుంది. టెటానస్ ఈజ్ కాస్డ్ బై స్ప్రెడ్ ఆఫ్. టెటానస్ అనేటువంటిది దేన్ని స్ప్రెడ్ ద్వారా కాజ్ అవుతుంది? ఎక్సోటాక్సిన్ ఇన్ సింపాథెటిక్ సిస్టమ్. ఎక్సోటాక్సిన్ ఇన్ సింపాథెటిక్ సిస్టమ్. నెక్స్ట్, ది ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ టెటానస్ ఈజ్. టెటానస్ యొక్క మొట్టమొదటి సిమ్టమ్ ఏమిటి? ట్రిస్మస్ అనేటువంటి ఒక కండిషన్ అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఆఫ్ విచ్ క్లాస్ట్రీడియా ది న్యూరోటాక్సిన్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్. ఆఫ్ విచ్ క్లాస్ట్రీడియా న్యూరోటాక్సిన్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్. క్లాస్ట్రీడియం బొటులిజం. ఇది ఫుడ్ పాయిజనింగ్లో ఈ వర్డ్ అనేటువంటిది మనం జనరల్గా ఎక్కువగా వింటుంటాం, బొటులిజం అనేటువంటిది. సో ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే మెడికల్ మైక్రోబయాలజీ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్క సిచ్యువేషన్లో అయితే 2-3 క్వశ్చన్స్ కూడా రావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై క్లాస్ట్రీడియం బొటులిజం ఈస్. క్లాస్ట్రీడియం బొటులిజం ద్వారా ఎటువంటి టాక్సిన్స్ ప్రొడ్యూస్ అవుతాయి? టాక్సిన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ విషపూరితమైనటువంటి పదార్థాలు లేదా విషపూరితమైనటువంటి లిక్విడ్స్ అనుకోండి. అవి ప్రొడ్యూస్ చేసేటువంటి లిక్విడ్స్ కానివ్వండి, జ్యూసెస్ కానివ్వండి, ఇవేవైనా. టాక్సిన్ ప్రొడ్యూస్డ్ బై బొటులిజం ఈస్. బొటులిన్ అనేటువంటి టాక్సిన్ అయితే ఈ బొటులిజం ప్రొడ్యూస్ చేస్తుంటాయి కూడాను. నెక్స్ట్ క్వశ్చన్, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ ఈస్ కాజ్డ్ బై టాక్సిన్ ఆఫ్. టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అంటే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ అనేటువంటిది ఏ టాక్సిన్ ద్వారా సంక్రమిస్తుంది? స్టెఫైలోకోకస్ ఆరియోస్ అనేటువంటి టాక్సిన్ ద్వారా. స్టెఫైలోకోకస్ ఆరియోస్. అండ్ నెక్స్ట్ 8th వన్, కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ సిఫిలిస్. సిఫిలిస్ వ్యాధిని కలిగించేటువంటి ఆర్గానిజం ఏమిటి? ది పెలాడియం ఆర్ పెలీడియం అని అంటాడు. అంటే ఇక్కడ స్పేసెస్ మారే బట్టి ఒక ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు స్పెల్లింగ్స్ అయితే గుర్తుపెట్టుకోండి, మీ టెర్మినాలజీని యూస్ చేసుకుని మీరు అయితే దాన్ని ప్రొనౌన్స్ చేయొచ్చు. నెక్స్ట్ 9th వన్, స్పైరోకెలిస్ ఆర్ సెన్సిటివ్ టు. స్పైరోకెలిస్ అనేటువంటివి దేనికి సెన్సిటివ్గా ఉంటాయి? క్లోరాంఫెనికల్స్. స్పెసిఫిక్ టెస్ట్ ఫర్ సిఫిలిస్. సిఫిలిస్కి స్పెసిఫిక్గా ఏ టెస్ట్ని యూస్ చేస్తారు, లేదా ఎటువంటి స్పెసిఫిక్ టెస్ట్ని సిఫిలిస్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తారు? విడిఆర్ఎల్ టెస్ట్. విడిఆర్ఎల్ టెస్ట్ ఈస్ ఎన్. విడిఆర్ఎల్ టెస్ట్ అనేటువంటిది ఏ విధమైనటువంటి టెస్ట్? స్లైడ్ ఫ్లాక్యులేషన్ టెస్ట్. విడిఆర్ఎల్ ఈస్ ఎన్ స్లైడ్ ఫ్లాక్యులేషన్ టెస్ట్.
ది ఫాలోయింగ్ క్యారెక్టర్స్ ఆర్ ట్రూ అబౌట్ నైజీరియా గనేరియా ఎగ్జెప్ట్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని స్టేట్మెంట్స్ను కూడా గనేరియాకి సంబంధించి అన్నీ కరెక్ట్ అయినటువంటి స్టేట్మెంట్సే, కానీ ఒకటి మాత్రం రాంగ్ స్టేట్మెంట్ ఉంది. దాన్ని అయితే మనం పికప్ చేయాలి. ఏంటది? ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్. గనేరియా అనేటువంటిది ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కాదు. ఇది సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా త్రూ ఫిజికల్ ట్రాన్స్మిషన్ ద్వారానే ఈ డిసీజ్ అనేటువంటిది వస్తుంటుంది. ఒకసారి దీనికి సంబంధించి మిగతా ట్రూ స్టేట్మెంట్స్ అయితే చూద్దాం. గ్రామ్ నెగటివ్ అండ్ ఏరోబిక్ బ్యాక్టీరియా. గనేరియా అనేటువంటిది గ్రామ్ నెగటివ్ బ్యాక్టీరియా, అదేవిధంగా ఏరోబిక్ బ్యాక్టీరియా. తర్వాత నాన్ మొటైల్ డిప్లోకోకై, అదేవిధంగా ఆక్సిడేజ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. ఏం చేస్తే ఆక్సిడేజ్ పాజిటివ్ ఆర్గానిజమ్స్. ఈ ఫస్ట్ 3 స్టేట్మెంట్స్ కూడా గనేరియాకి సంబంధించినటువంటి కరెక్ట్ పెయిర్స్. అదేవిధంగా లాస్ట్ వన్ వచ్చేసి మనం పికప్ చేయాల్సినటువంటి రాంగ్ పెయిర్. వాళ్ళు ఏమడిగారు? రాంగ్ పెయిర్ని అయితే పికప్ చేయాలని అడిగాం. గనేరియా ఈజ్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వెనరల్ డిజీజ్. సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ వెనరల్ డిజీజ్ గనేరియా అనేటువంటిది ఈ జనరల్ కండిషన్స్లో మామూలుగా ఒక పర్సన్ నుండి ఇంకొక పర్సన్స్కి స్ప్రెడ్ అయ్యేటువంటి కండిషన్స్ అనేటువంటివి చాలా తక్కువ. మ్యాక్సిమం 95 to 98% వరకు త్రూ సెక్షువల్ కాంటాక్ట్స్ ద్వారానే ఈ గనేరియా అనేటువంటిది స్ప్రెడ్ అవుతుంది. తర్వాత బార్థోలిన్ సిస్ట్ ఈజ్ కాస్డ్ బై. బార్థోలిన్ సిస్ట్ అనేటువంటిది దేని ద్వారా వ్యాపిస్తుంది? గోనోకోకస్. నైజీరియా గొనోరియా కాజెస్. గొనోరియా అనేటువంటిది ఏమేం కాజ్ చేస్తుంది? ఒకవేళ ఈ డిసీజ్ వచ్చినట్లయితే ఎటువంటి కండిషన్స్, ఎటువంటి సిమ్టమ్స్ అనేటువంటివి బాడీలో కనిపిస్తుంటాయి? యూరెథ్రైటిస్ ఉంటుంది, అదేవిధంగా కంజంక్టివిటీస్ వస్తుంది, తర్వాత ఆర్థరైటిస్ కూడా వస్తాయి. సో ఇవన్నీ కూడా గైనీరియాకి సంబంధించినటువంటి సిమ్టమ్స్. చాలా సివియర్గా అయితే ఉంటుంది. తర్వాత వైరులెన్స్ ఇన్ గోనోకోకస్ ఈజ్ డ్యూ టు. గోనోకోకస్లో వైరులెన్స్ అనేటువంటిది ఎందుకు? పీలీ వలన. అసలు వైరులెన్స్ అంటే ఏంటి? వైరులెన్స్ ఎందుకు వస్తుంది అనేటువంటి తెలుసుకునే బదులు అసలు వైరులెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక వైరస్ ఉన్నట్లయితే దానికి మనిషికి కానివ్వండి, ఇంకొక ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఇతర జీవికి ఏదైనా హామ్ని కలిగించేటువంటి, అపాయాన్ని కలిగించేటువంటి క్యాపబిలిటీ, ఆ శక్తి ఏదైతే ఉంటుందో దానినే వైరులెన్స్ అంటారు. 17th వన్, జపనీస్ ఎన్సిఫాలిటీస్ ఈజ్ కాస్డ్ బై. జపనీస్ ఎన్సిఫాలిటీస్ అనేటువంటిది దేని ద్వారా వస్తుంది? ఆర్బో వైరసెస్. జపనీస్ ఎన్సిఫాలిటీస్ ఈజ్ కాస్డ్ బై ఆర్బో వైరసెస్. ఇన్ ఇండియా, జపనీస్ బీ ఎన్సిఫాలిటీస్ వాస్ ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద మస్కిటోస్ ఆఫ్. ఇండియాలో జపనీస్ బీ ఎన్సిఫాలిటీస్ అనేటువంటిది ఏ దోమల నుండి ఐసోలేట్ చేశారు మొట్టమొదటిసారిగా? క్యూలెక్స్ విష్ణు అనేటువంటి దోమల నుండి. డెంగ్యూ వైరస్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్ బై. డెంగ్యూ వైరస్ అనేటువంటిది మనిషి నుండి మనిషికి ఏ విధంగా సంక్రమిస్తుంది? ఏడిస్ ఈజిప్టి అనేటువంటి ఒక దోమ ద్వారా. నెక్స్ట్, ఎల్లో ఫీవర్ ఈజ్ కాస్డ్ బై. ఎల్లో ఫీవర్ అనేటువంటిది దేని వలన వస్తుంది? వైరస్ వలన వస్తుందా, బ్యాక్టీరియా వలన వస్తుందంటే వైరస్ వలన వస్తుంది. ఆ వైరస్ని ఏమంటారు? ఆర్బో వైరస్ అంటారు. వెక్టార్ ఫర్ లిష్మానియాసిస్ ఈజ్. లిష్మానియాసిస్కి వెక్టార్గా ఏది పనిచేస్తుంది? ఏది వాహకంగా ఆ లిష్మానియాసిస్ డిసీజ్ అనేటువంటి దాన్ని స్ప్రెడ్ చేస్తుంది అన్నట్లయితే శాండ్ ఫ్లై. Splenomegaly is an important manifestation of. Splenomegaly is an important manifestation of Kala agar, typhoid and malaria. Which of the following is most severely affected in Kala azar? కాలా అజార్ అనేటువంటి డిసీజ్ కానివ్వండి, అనేటువంటి కండిషన్ కానివ్వండి, ఒక వ్యక్తిలో ఏర్పడింది అన్నట్లయితే అది సివియర్గా ఏ పార్ట్ని, ఏ ఆర్గాన్ని ఆ బాడీలో ఎఫెక్ట్ చేస్తుంది? స్ప్లీన్. ఇన్ ఇండియా, మలేరియా మోస్ట్ ఆఫెన్ స్ప్రెడ్స్ బై. ఇండియాలో మలేరియా అనేటువంటిది ఎక్కువగా వేటి ద్వారా స్ప్రెడ్ అవుతుంటుంది? అనోఫ్లస్ క్యూసిఫేసిస్. మ్యాన్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ హోస్ట్ ఫర్ మలేరియా. మలేరియాకి హ్యూమన్ అనేటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ హోస్ట్గా పనిచేస్తుంటారు.
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రిఫరబుల్లీ ఇన్ఫెక్ట్స్ రెటికులోసైట్స్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రిఫరబుల్లీ ఇన్ఫెక్ట్స్ రెటికులోసైట్స్? పి వైవాక్స్. ఇక్కడ పి అంటే ఏంటి? ప్లాస్మోడియం అని వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్. ఇన్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ పారాసైట్ ఇన్ ద ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్ యాబ్సెంట్? ఒకసారి క్వశ్చన్ ఇది మళ్ళీ చూడండి. ఇన్ విచ్ టైప్ ఆఫ్ మెటీరియల్ పారాసైట్ ఇన్ ద ఎక్సోఎరిథ్రోసైటిక్ స్టేజ్ యాబ్సెంట్? ఎందులో యాబ్సెంట్ అయి ఉంటుంది? ప్లాస్మోడియం ఫాల్సిపారం. In falciparum malaria, all of the following stages are seen except falciparum మలేరియాలో ఉన్నటువంటి మలేరియాలో అంటే ఫాల్సిపారం అనేటువంటిది మలేరియా కలగడానికి వన్ ఆఫ్ ద రీజన్. అయితే ఇందులో అన్ని స్టేజెస్ కూడా మనం చూస్తాము, కానీ ఇక్కడ మనం చూడనటువంటి స్టేజ్ని గమనించాలి, గుర్తించాలి. ఏంటది? స్కైజోంట్ అనేటువంటి స్టేజ్ ఫాల్సిపారం మలేరియాలో మనకైతే కనిపించదు. Sporozoite vaccine in malaria has. Sporozoite vaccine in malaria has. Prevents only asexual forms with reproduction. Prevents only asexual forms with reproduction. Next 30. Growing trophozoites and schizones are not seen in the peripheral blood in malaria due to. Growing trophozoites and schizones are not seen in the peripheral blood in malaria due to Plasmodium falciparum. Thin blood smear for malaria is used to identify. Thin blood smear for malaria is used to identify type of parasite. The radical treatment of malaria is to half erythrocytic phase. Radical treatment of malaria is to half erythrocytic phase. Symptoms of acute aflatoxis. Symptoms of acute ఒకసారి చూడండి. aflatoxicosis ప్రొనౌన్సియేషన్ అనేటువంటిది ఒకసారి కొన్ని టెర్మినాలజీస్ అనేటువంటివి డిఫరెంట్గా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా అయితే చూసుకోండి. సిమ్టమ్స్ ఆఫ్ అక్యూట్ aflatoxicosis. ఈ యొక్క సిమ్టమ్స్ ఏంటి ఇది వచ్చినప్పుడు అన్నట్లయితే బోత్ ఏ అండ్ బి ఏమేంటివి? ఆస్టియోజెనిక్ సర్కోమా, అదేవిధంగా లింఫాటిక్ లుకేమియా అనేటువంటి సిచ్యువేషన్స్ అయితే మనమైతే చూడొచ్చు. నెక్స్ట్, మోస్ట్ ఇంపార్టెంట్ పెన్సిలియం టాక్సిన్స్ ఆర్ citrinin, patulin, penicillic acid. All of these are the most important penicillium toxins. Penicillic acid is produced by penicillic acid అనేటువంటిది దేని ద్వారా ప్రొడ్యూస్ చేయబడుతుంది? బోత్ ఏ అండ్ బి ఏమేంటివి? ఆక్రోసియస్ అండ్ ప్యూబెరిలం. Fungi protecting mycelium are called molds. Candidiasis is caused by candidiasis అనేటువంటిది దేని ద్వారా వ్యాపిస్తుంది? Candida albicans. ఈ candidiasis అనేటువంటిది దాదాపు ఒక 2 or 3 టైప్స్ అయితే ఉంటాయి. ఈ 2 or 2 టైప్స్లో క్యాండియాసిస్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓరల్ క్యాండియాసిస్ అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా తర్వాత కొన్ని సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే వెజనల్ క్యాండియాసిస్ అనేటువంటి సిచ్యువేషన్ కూడా చూడవచ్చు ఫీమేల్స్లో. మేల్స్లో వచ్చేసి ఎక్కువగా ఓరల్ క్యాండియాసిస్ అనేటువంటి వస్తుంది. అంటే ఎట్లా అంటే ఆ టంగ్ పైన ఎక్కువగా ఒక వైట్ ఫామ్లో ఉంటుంది టంగ్ అనేటువంటిది. ఆ సిచ్యువేషన్ ఉన్నటువంటి ఆ 4 days కానివ్వండి 5 days కానివ్వండి టేస్ట్ అనేటువంటిది కోల్పోతుంటారు. సో దీనికి ఎక్కువగా ఫంగల్కి ఈ క్యాండియాసిస్కి సంబంధించినటువంటి ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువగా ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేస్తారని కూడా అడుగుతారు కొన్ని సిచ్యువేషన్స్లో. సో వెజనల్ క్యాండియాసిస్ కానివ్వండి, అదేవిధంగా ఓరల్ క్యాండియాసిస్ కానివ్వండి. సో పిల్స్ అయితే వచ్చేసి క్లాట్రిమజోల్ ఇంక్లూడింగ్ ఫ్లూకొనజోల్ మెడికేషన్స్ అయితే యూజ్ చేయాలి. అదేవిధంగా కొన్ని ఎక్స్టర్నల్ పార్ట్స్కి ఏదైనా డ్యామేజ్ అయినట్లయితే ఒకవేళ వాటికి ఏదైనా మెడికేషన్స్ యూస్ చేసుకోవాలన్నట్లయితే క్లాట్రిమజోల్ అనేటువంటి పౌడర్ అయితే అవైలబుల్లో ఉంటుంది. అదైతే ఎక్కువగా యూస్ చేస్తుంటారు మెడికేషన్స్ పరంగా, మెడికల్ మైక్రోబయాలజీ పరంగా కూడాను.
సో క్యాండిడియాసిస్ అనేటువంటిది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. అయితే ఆ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది ఏ టైప్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది అన్నట్లయితే క్యాండిడా ఆల్బికన్స్ అనేటువంటి ఆర్గానిజం ద్వారా. క్యాండిడా ఆల్బికన్స్ ఈజ్ క్యాపబుల్ టు ఫార్మ్ సూడోమోనాస్. ఈ క్యాండిడా ఆల్బికన్స్ అనేటువంటిది సూడోమోనాస్ను కూడా ఫామ్ చేయడానికి క్యాపబిలిటీ ఉంటుంది దీనికి. ఆస్పర్గిల్లస్ ఫ్యూమిగేటస్ కెన్ ఇన్ఫెక్ట్. ఆస్పర్గిల్లస్ ఫ్యూమిగేటస్ అనేటువంటిది వేటిని ఇన్ఫెక్ట్ చేయగలదు? ఆరిజే, ఆస్పర్గిల్లస్ ఆరిజే. A fumigate can produce, ఫ్యూమిగేట్స్ అనేటువంటివి వేటిని ప్రొడ్యూస్ చేయగలవు? ఎండోటాక్సిన్స్. ది డ్రగ్ ఆఫ్ చాయిస్ ఫర్ డెర్మల్, ఓరల్ అండ్ వెజైనల్ క్యాండిడియాసిస్ ఈస్. ఓరల్, డెర్మల్ అదేవిధంగా వెజైనల్ క్యాండిడియాసిస్కి ఎటువంటి డ్రగ్స్ని యూస్ చేస్తుంటారు, అంటే ఎటువంటి మెడికేషన్స్ యూస్ చేస్తారు అన్నట్లయితే జెనిషియన్ వైలేట్ అనేటువంటి డ్రగ్ని యూస్ చేస్తుంటారు. ఫాలోయింగ్ పెన్సిలిన్ స్పీసీస్ ఆర్ ప్యాథోజెనిక్ ఎక్సెప్ట్. ఫాలోయింగ్ పెన్సిలియం స్పీసీస్ ఆర్ ప్యాథోజెనిక్ ఎక్సెప్ట్ పెన్సిలియం నుటాటమ్. టీనియా వెర్సికోలార్ ఈస్ కాజ్డ్ బై. టీనియా వెర్సికోలార్ అనేటువంటిది దేని ద్వారా వ్యాపిస్తుంది? మలేజియా ఫర్ఫర్ అనేటువంటిది. దీన్ని కొంతమంది ఫుర్ఫుర్ అని కూడా అంటుంటారు. కాజేటివ్ ఏజెంట్స్ ఆఫ్ టీనియా నిగ్రా. టీనియా నిగ్రా అనేటువంటిది రావడానికి ఏ మైక్రో ఆర్గానిజం కారణమవుతుంది? ఎగ్జోఫియాలా విరెనికీ అనేటువంటిది. కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ఆఫ్రికన్ హిస్టోప్లాస్మోసిస్. ఆఫ్రికన్ హిస్టోప్లాస్మోసిస్ అనేటువంటిది రావడానికి ఏ మైక్రో ఆర్గానిజం కారణమవుతుంది, లేదా ఏ మైక్రో ఆర్గానిజం ద్వారా ఈ ఆఫ్రికన్ హిస్టోప్లాస్మోసిస్ అనేటువంటిది వస్తుంది? హిస్టోప్లాస్మా డ్యుబోయిసి. సన్రే ఫంగస్ ఈస్ యాక్టినోమైసిటిస్ ఇరాలి. Which agent on addition to a colony inhibits its growth and on removal the colony regrows is? Bacteriostatic. Next 48th one. Graciofluin is obtained from. Graciofluin అనేటువంటిది దేని నుండి obtain చేస్తారు? పెన్సిలియం గ్రైసియోఫ్లోవిన్ అనేటువంటి దాని ద్వారా ఈ గ్రైసియోఫ్లోవిన్ అనేటువంటిది తయారు చేస్తుంటారు. బీటా లాక్టమ్ రింగ్ ఈజ్ ప్రజెంట్ ఇన్. క్రింద ఇవ్వబడినటువంటి వాటిల్లో బీటా లాక్టమ్ రింగ్ అనేటువంటిది ఎందులో ఉంటుంది? ఎరిథ్రోమైసినా, పెన్సిలినా లేక టెట్రాసైక్లినా అదేవిధంగా క్లోరాంఫెనికల్సా? ఎందులో ఉంటుంది ఈ బీటా లాక్టమ్ రింగ్ అంటే? పెన్సిలిన్లో బీటా లాక్టమ్ రింగ్ అనేటువంటిది ఉంటుంది. ఫ్రెండ్స్ ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోవాలి, పెన్సిలిన్ అనేటువంటిది ఒకటే టైప్ కాదు, మళ్ళీ పెన్సిలిన్లో కూడా టైప్స్ ఉంటాయి. పెన్సిలిన్ ఏ అని, జీ అని ఇట్లా టైప్స్ అయితే ఉంటాయి. మీరు మెడికల్ మైక్రోబయాలజీలోకి డీటెయిల్గా వెళ్ళినట్లయితే మీకు పెన్సిలిన్లో కూడా ఎన్ని టైప్స్ ఉంటాయి అనేటువంటి దాని గురించి అయితే ఒక పూర్తిగా ఒక అవగాహన, ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది మీకు పెన్సిలిన్కి సంబంధించి. తర్వాత ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ యాక్ట్ ఆన్ సెల్ మెంబ్రెయిన్ ఎక్సెప్ట్. ఇక్కడ ఇచ్చినటువంటి 4 డ్రగ్స్ అయితే ఈ 4 డ్రగ్స్ కూడాను సెల్ మెంబ్రెయిన్ పైన పనిచేస్తుంటాయి. కానీ సెల్ మెంబ్రెయిన్ పైన ఒక డ్రగ్ అయితే పనిచేయదు వీరు ఇచ్చినటువంటి వాటిలో. ఆ డ్రగ్ ఏంటి? ఏమేంటి ఒకసారి చూడండి. ఒకసారి నోవోబయోసిన్, నిస్టాటిన్ అదేవిధంగా క్లోరోమైసిటిన్ అండ్ కాలిసిన్స్ అనేటువంటివి. వీటిల్లో ఏ డ్రగ్ అనేటువంటిది సెల్ మెంబ్రెయిన్ పైన పని చేయదు? ఒకసారి ఆన్సర్ అయితే గెస్ చేయడానికి ట్రై చేయండి. ఏ డ్రగ్ పనిచేయదు? కాలిసిన్స్ అనేటువంటి డ్రగ్ సెల్ మెంబ్రెయిన్ పైన పనిచేయదు. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఆల్ ఆఫ్ ది ఫాలోయింగ్ డ్రగ్స్ యాక్ట్ ఆన్ ది సెల్ మెంబ్రెయిన్ ఎగ్జెప్ట్ కాలిసిన్స్. సో ఇదైతే కరెక్ట్ ఆన్సర్. మిగతా 3 కూడాను సెల్ మెంబ్రెయిన్ పైన పనిచేస్తాయి. అవి 3 ఏమేంటివి? నోవోబయోసిన్, నైస్టాటిన్ అండ్ క్లోరోమైసిటిన్ అనేటువంటివి డ్రగ్స్ అన్నీ కూడా సెల్ మెంబ్రెయిన్ పనిచేస్తాయి. కానీ కాలిసిన్స్ అనేటువంటి డ్రగ్ అయితే సెల్ మెంబ్రెయిన్ పైన పని చేయదు. సో మీరు ఇక్కడ 4 కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ వార్డ్ శానిటైజర్కి సంబంధించి 22nd మోడల్ పేపర్ ఇన్ ఇంగ్లీష్.
సో ఇంగ్లీష్కి తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇద్దరికైతే ఉపయోగపడుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పటికైనా కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తుంటుంది. ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒకసారి దానిపైన క్లిక్ చేసేసి. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా అందరూ. అదేవిధంగా ఉపయోగపడుతుంది అనిపిస్తే షేర్ చేయండి.